సో నేనేం అల్లాటప్పగా నేనేం నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే ఈ స్వింగ్ కనుక ఒక వేవ్ అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుంది అనేటువంటిది ఆయన భావన. అంటే మీకు ఎగ్జామ్లో 60 మార్కులు వచ్చాయండి సార్, నెక్స్ట్ టైం 70కి వెళ్దామని 80కి వెళ్దామని నెక్స్ట్ వెళ్తారు కదా. సో ఇప్పుడు ఏమనిపించింది అంటే ఎలక్షన్స్ ముందే +10 -10 చెప్పే అంత కాన్ఫిడెన్స్ మా దగ్గర బిల్డ్ అయింది. ఆ డేటా కానీ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మాకు కనపడుతుంది. మేము తీసుకున్న శాంప్లింగ్స్ కానీ వాడిన డేటా సైన్స్ కానీ లేదా సేపర్స్లెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మేము అవుట్ సోర్సింగ్ ఇచ్చి వేరే వాళ్ళ చేత చేయించుకున్న డేటా కానీ ఇవన్నీ కన్సాలిడేట్ చేసి నేను పర్సనల్గా చాలా నియోజకవర్గాలు వెరిఫై చేసి కానీ అలా విలేజ్ వారి రిపోర్ట్ ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు చుట్టుపక్కల తీసుకున్న శాంపుల్స్ కానీ అన్నీ మాకు కనపడుతున్నాయి. సో వై డోంట్ ఇంకో +10 -10 కాదు కొంచెం దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు, +5 -5కి వెళ్దామని నిశ్చలంగా అనుకున్నాం. +5 -5 కాదు, ఎందుకు సింగిల్ నెంబర్కి వెళ్ళకూడదు అని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఛాలెంజ్గా తీసుకున్నప్పటి నుంచి మొత్తం సర్వే మొత్తం అంటే మీరు పంతంగా పెట్టుకున్నారు, లేకపోతే దాన్ని అటు ఇటు పోతే ఏంటని ఒకరు +1, 2 పోతే ఏమనుకోరు. బట్ పూర్తిగా ఈస్ట్ వెళ్తున్నట్టు వెస్ట్ వెళ్తే ఇప్పుడు మనం కూటమి గెలుస్తున్నాం, కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఛాన్సే లేదు. మేము మిస్టేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సింగిల్ నెంబర్ చెప్పామనుకోండి, ఇప్పుడు జనసేన 21 గెలుస్తుంది అనుకున్నాం, ఒకటి తగ్గొచ్చాము. లేదా 133 గెలుస్తుంది అనుకున్నాం, ఒక 3 దగ్గర 125కి వెళ్ళొచ్చాము. కానీ పూర్తిగా రివర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ లేదు. బట్ ఆ సింగిల్ నెంబర్ చెప్పేదానికి మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టింటో మీరు అర్థం చేసుకోండి. ఒక నెంబర్కి మామూలుగా 20 మార్జిన్తో చెప్తారు, అంటే ఒక నెంబర్కి +10 -10 ఉందనుకోండి, 20 మార్జిన్ ఉంటుంది. చాలా సేఫ్ జోన్ అనమాట. ఎటు వచ్చినా కానీ నిన్న దగ్గరగా వచ్చినానని చెప్పుకోవచ్చు. కానీ అట్లా కాదు, ఇలాగే చేస్తున్నాయి కదా సర్వే సంస్థలని. మనం కొంచెం డిఫరెంట్గా బెస్ట్గా చేద్దాం. వై డోంట్ మీ కంట్రీలో బెస్ట్గా ఎందుకు వెళ్ళకూడదు, ఇలాంటి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందామని సింగిల్ నెంబర్ చెప్దామని ట్రై చేసాం బెస్ట్గా. ఓటింగ్ పర్సెంటేజ్ సార్ మరి 14 అంటే ఇప్పుడు 35-40% వరకు ఓట్ బ్యాంక్ ఉంది. మీకు ఇక్కడ 60% ఉంది. 40-60 అనుకుందాం, రౌండ్ ఫిగర్ అనుకుందాం. 40% తీసి పడేయకూడదు. కానీ 40%తో ఎలక్షన్ ఇంజనీరింగ్లో ఓటు గెలవలేరు కాబట్టి అదే మీకు 175 నియోజకవర్గాలు 40% ఓట్లు అనుకోండి, మీకు 60-70 సీట్లు కనబడతాయి. మన ప్యాటర్న్ అలాంటిది కాదు కదా. ఓవరాల్గా ఎంత శాతం ఓట్లు వచ్చే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్లు అక్కడ ఉంటారనే ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ కాదు కాబట్టి మీకు సీట్లలోనే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి సీటు మ్యాక్సిమం ఓటేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 14కి వచ్చింది.